అంటే మనుషుల యొక్క పాప భారాన్ని మోయడానికి, మనుషుల యొక్క శాపగ్రస్తమైనటువంటి జీవితంలో ప్రియమైన బిడ్డలారా ఆయన పాలిభాగస్తులుగా ఉండేదానికి ఆ లోకానికి పంపించాడు. అయినప్పటికీ కూడా ఆయన పరిశుద్ధుడిగానే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పాపిని ప్రేమించగలిగిన వాడే తప్ప పాపాన్ని ప్రియమైన బిడ్డలారా ప్రేమించేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? పాపిని క్షమించగలుగుతాడు, పాపాన్ని ద్వేషించగలుగుతాడు ఆయన. అందుకనే ఈ సిలువలో పలికినటువంటి 4వ మాట ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి ఆ మాటకు అర్థం ఏంటంటే, అప్పటి వరకు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ఆయన చక్కటి సమాధానం పడ్డారు. మొట్టమొదటి మాటలో ప్రియ దేవుని బిడ్డలారా క్షమించమని అడిగారు. రెండవ మాటలో మనం చూడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ దొంగను క్షమించారు ఆయన. మూడవ మాటలో మనం చూడగలిగితే తల్లికి చక్కటైనటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి అనురాగాన్ని పంచారు ఇక్కడ. ఇక్కడ నాలుగవదిగా మనం చూడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా ఆర్తనాదం